లైఫ్ సర్టిఫికెట్ పేరిట పెన్షనర్లకు సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. వయోధికులను మాటల్లోకి దించి వారి జీవితాదాయం కొల్లగొడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్న సైబర్ కేటుగాళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పింఛన్దారులను లక్ష్యంగా చేసుకొని నిధులు కొల్లగొడుతున్నారు. ఉత్తరాదిలో క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ తరహా నేరాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. రోజుకు కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు తెరతీస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారిని మభ్యపెట్టి అందినంత సొమ్ము దండుకుంటున్నారు. పెన్షన్ కార్యాలయం ఉద్యోగుల పేరిట ఫోన్ చేసి లైఫ్ సర్టిఫికెట్ అప్డేట్ చేయాలంటూ, లేకుంటే తర్వాతి నెల పింఛను ఆగిపోతుందని భయపెడుతున్నారు. నిజమేనని నమ్ముతున్న విశ్రాంత ఉద్యోగులు కేటుగాళ్లకు బ్యాంకు ఖాతా వివరాలు, పిన్ నెంబర్, ఓటీపీ చెబుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు వయోధికుల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము స్వాహా చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన కొన్ని లక్షల మంది ఖాతాల్లోకి ప్రతి నెల పింఛన్ సొమ్ము జమ అవుతుంటుంది. తాము జీవించి ఉన్నట్టు వీరు క్రమం తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే పింఛన్ నిలిచిపోతుంది. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు వీరిని లక్ష్యంగా చేసుకుని సొమ్ము కొల్లగొడుతున్నారు. ఇతరులతో పోల్చుకుంటే సైబర్ నేరాలు, బ్యాంకు లావాదేవీలు, సాంకేతికతపై పెన్షనర్లకు అవగాహన తక్కువగా ఉండటంతో కేటుగాళ్ల పని సులువవుతోంది. ఈ ఏడాది ఈ తరహాలోనే 25,571 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 110 మంది బాధితులున్నారు. 2024లో నమోదైన 37,074 కేసుల్లో 580 మంది బాధితులయ్యారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అనేక జాగ్రత్తలు పాటించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. పెన్షన్ కార్యాలయం, బ్యాంకు సిబ్బంది, ఉద్యోగుల పేరిట ఎవరూ ఫోన్లు చేయబోరని, లైఫ్ సర్టిఫికేట్ నేరుగా కార్యాలయానికి వెళ్లి సమర్పించాలని చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగులు తమ ఫోన్లకు వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ఆయా లింకులను క్లిక్ చేయడం వల్ల ఫోన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయని, క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కాల్స్ నేరగాళ్ల నుంచి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఫ్రాడ్స్ చేసే వాళ్ళందరూ కూడా కొన్ని లింకులు పంపుతారు విక్టిమ్కి. లింకులు పంపించి అవి ఓపెన్ చేయమంటారు. అవి లింకులు క్లిక్ చేయగలనే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్స్ అన్నీ కూడా టీమ్ వ్యూవర్ యాప్స్. టీమ్ వ్యూవర్ యాప్స్ అంటే రిమోట్ యాక్సెసింగ్ యాప్స్ అనమాట. ఈయన ఫోన్ని ఫ్రాడస్టర్ యాక్సెస్ చేసుకునేలా చేసే యాప్స్ అవి డౌన్లోడ్ అయినప్పుడు దానికి ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ చెప్పమంటారు. ఆ నంబర్ కనుక చెప్తే ఈయన ఫోన్ మొత్తం ఫ్రాడస్టర్ కంట్రోల్కి వెళ్ళిపోద్ది. ఈయనకు వచ్చే ఓటీపీలు, ఎవ్రీథింగ్, ఈయన ఫోన్ ఈయన ఎట్లా చూసుకుంటున్నాడో ఫ్రాడస్టర్ కూడా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక లింక్ పంపించి దాన్ని క్లిక్ చేయండి అంటే ఏదైనా డౌన్లోడ్ అయితే ఆ డౌన్లోడ్ అయ్యే యాప్ ఏంటి అనేది పర్టికులర్గా చూడాలి. ఏపీకే ఫైల్స్ అంటే మన ఫోన్లో ఉండే యాప్స్ అన్నింటినీ కూడా ఏపీకే ఫైల్ రూపంలోనే వస్తాయి. ఈ యాప్స్ ఏవైనా సరే మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి. అది దాని వర్కింగ్ నేచర్ ఏంటి అనేది. మనం థర్డ్ పర్సన్ పంపించే లింక్స్ ఓపెన్ చేస్తే ఇట్లా మనకు తెలియని యాప్స్ కొన్ని డౌన్లోడ్ అయ్యి మన ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ పంపించే లింక్స్ క్లిక్ చేయకూడదు. బీమా సంస్థలు, బ్యాంకుల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ ను వయోధికులు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మోసానికి గురైతే వెంటనే 1930 ఫోన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.